ఈరోజు ఎందరినో దొలిసివేస్తున్నటువంటి ప్రశ్న, మరెందరో సందిద్దామనుకున్నటువంటి ప్రశ్న, మరెందరో ఎదుర్కొంటున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక సందేహం ఏమిటయ్యా అంటే, అందరూ విన్నదే శ్వాస మీద ధ్యాస. ఈ పదం విన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేది ధ్యానం. ధ్యానము అని ఎక్కడైనా విన్నా, చదివినా, చూసినా గుర్తొచ్చేది శ్వాస మీద ధ్యాస. అసలు ఏమిటి శ్వాస మీద ధ్యాస? ఎప్పుడు పెట్టగలం? ఎంతసేపు పెట్టగలం? ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? అసలు సాధ్యమవుతుందా? ఇటువంటి విషయాల పట్ల, ఇటువంటి అనేక సందేహాల పట్ల కొద్దిసేపు లోతుగా, సరళంగా, సహజంగా వివరించుకుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, దీని పేరే ధ్యానం. ఇవాళ ధ్యానం లాభాలు, ధ్యానం ఆవశ్యకత, ఆధ్యాత్మిక సంస్థలు, సామాజిక సంస్థలు, ఆరోగ్య సంస్థలు, అధ్యయన సంస్థలు ఎంతోమంది ఎన్నో రకాలుగా వివరిస్తున్నారు ధ్యానం తాలూకా ఆవశ్యకతను. గొప్పదే. అయితే అందరికీ సరళమైన, సహజమైన, సునాయాసమైన, అతి సామాన్యంగా అందరికీ అందుబాటు అయ్యేది శ్వాస మీద ధ్యాస అన్నటువంటి ధ్యాన పద్ధతి ఇవాళ ప్రపంచంలో విస్తారంగా ప్రజలందరూ దాన్ని ఆచరించాలని, సాధించాలని, సాధన చేయాలని తపన పడుతున్నారు. అయితే అక్కడే ఇంకొక బ్రేకు. అసలు శ్వాస మీదే ధ్యాస ఎందుకు పెట్టాలి? శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎలా సాధ్యం? పెడితే ఏమొస్తుంది? ఎంతసేపు పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఇంకేమైనా సులువైన మార్గం ఉందా? సులువైన టెక్నిక్ ఏదైనా ఉందా అని ఒక పక్క నిరంతరాయంగా వెతుకుతూనే ఉన్నారు, చర్చ చేస్తూనే ఉన్నారు. మెడిటేషన్ అన్న పదం తెలుసు, మెడిటేషన్లో ఉన్నటువంటి లాభాలు తెలుసు, కానీ ధ్యానం ఎలా చేయాలన్నదే అందరికీ ఇవాళ $1,000,000 ప్రశ్నగా మిగిలిపోతుంది. దీనికి తోడు రకరకాల ధ్యానాలు, రకరకాల పద్ధతులు, రకరకాల పరంపరలు మరింత కన్ఫ్యూజ్కి గురి చేస్తున్నాయి తప్ప ధ్యానాన్ని దగ్గరికి తీసుకొచ్చినవి లేవు. మై డియర్ ఫ్రెండ్స్, ఆనాడు బుద్ధ భగవానుడు ప్రతిపాదించినటువంటి ధ్యాన పద్ధతి ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. అతి సులభమైన, అతి సరళమైన, అతి సహజమైనటువంటి మార్గం. ప్రతి ఒక్కరూ చేయగలిసిన మార్గం. అయినప్పటికీ అతి పెద్ద సందేహం, ధ్యాస ఎక్కడ పెట్టాలి? అసలు ధ్యాస అంటే ఏమిటి? శ్వాస తెలుసు, ముక్కులోని గాలి కదా, మరి ధ్యాస అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఈ మీద అన్నది ఎక్కడ? శ్వాస అంటే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడ ఉంది శ్వాస, ఇక్కడ ఉంది శ్వాస, ఇక్కడ ఉంది శ్వాస. ఎక్కడ పెట్టాలి దృష్టి? కనులు 2 మూసుకుంటే శ్వాస మీద దృష్టి పెట్టడం దేవుడెరుగు, శ్వాస మీద ధ్యాస పెట్టడం దేవుడెరుగు. కనులు మూసుకుంటే కొత్త ఆలోచనలు పుంఖాలుగా వస్తున్నాయి. శ్వాస మీదకి ధ్యాస వెళ్ళట్లేదు. వచ్చిన ఆలోచనలతో భయకంపితులై కళ్ళు తెరిచేస్తున్నారు. మా వల్ల సాధ్యం కాదనుకుంటున్నారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈనాడు మనం ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి ఒకానొక యోగి పుంగవుడుగా మారినటువంటి వేమన మాటను గుర్తు చేసుకోవాలి. అనగ రాగము అతిశయముగు నుండు, తినగ వేము తీయగ నుండు అన్నట్లు శ్వాస మీద ధ్యాస పెట్టగా
అతి సులభమవుతుంది, అతి సరళమవుతుంది. వేము తీయగా అయినట్లు అతి కష్టమైనది అతి సులభంగా మారుతుంది. అనేక స్థితులు అవగతమవుతాయి, అర్థమవుతాయి. అప్పుడు మనం ఆచరించగలం. అవగతం కానిది అర్థం కాదు, అర్థం కానిది ఆచరించలేము. మనతోనే ఉంటుంది శ్వాస, కానీ మనకు అవగతం అవ్వాలి, అర్థం అవ్వాలి. అప్పుడు ఆచరణ సులువవుతుంది. అలా ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందినవాడే బుద్ధ భగవానుడు. ఇంకెంతోమంది. ధ్యానము అన్నదానికి విశేషమైన అర్థాలు, ధ్యానము అన్న పదానికి ఫలాలు ఎంతోమంది ఇచ్చారు మహాత్ములందరూ. యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు పతంజలి మహాత్ముడు. ధ్యానం అంటే మరేమీ లేదు, చిత్తవృత్తుల నిరోధమే. ధ్యానం అంటే నిర్విష్య మనః, మనసులో ఏమీ లేకుండా ఉండడమే ధ్యానం అంటారు. చిత్తవృత్తి నిరోధం కుదరాలన్నా, మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండగలగాలన్నా ముందు మనకి శ్వాస మీద ధ్యాస అన్నటువంటి ఆ పదం మీద పట్టు రావాలి. అక్కడ పట్టు రాకుండా, అక్కడ సాధన లేకుండా మనం చిత్తవృత్తి నిరోధానికి వెళ్ళలేము. కాబట్టి ఈరోజు మన ఈ సత్సంగం శ్వాస మీద ధ్యాస. అందుకే అంటాడు మహాత్ముడు, తాళపు చెవులు లేక తలుపులెటులుడునో అజునుకైన వాని అబ్బకైన. ఎంత గొప్పగా చెప్పాడు. తాళపు చెవులు లేక తలుపులెటులుడునో అజునుకైన వాని అబ్బకైన. ఎవడైనా కానీలే, తాళపు చెవి లేకపోతే తలుపులుడదు. ఎంతటి వారైనా కానీలే, శ్వాస మీద ధ్యాస లేకుండా ధ్యానము అన్న పరమార్థ స్థితిని చేరుకోలేరు. ధ్యానము మాట్లాడుతున్నాము, ధ్యానము వింటున్నాము, ధ్యానము చదువుతున్నాము, ధ్యాన పద్ధతుల గురించి పుంఖాలుగా తెలుసుకుంటున్నాము, కానీ ధ్యానాన్ని రుచి చూడట్లేదు. కారణం, తాళపు చెవులు లేవు, శ్వాస మీద ధ్యాస లేదు. ఇదే పెద్ద కన్ఫ్యూజ్, ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్, ఇదే $1 మిలియన్ ప్రశ్న. ఇంకా దీనికి తోడు ఎన్నో చేస్తే కొన్నే సాధిస్తున్నాం, ఏమీ సాధించలేకపోతున్నాం. ఊరకే కళ్ళు 2 మూసుకొని కూర్చుంటే శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ సాధ్యమవుతాయి అంటారు. ఇది ఎక్కడ సోధ్యం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో కాదు, నేనే అనుకున్నాను. నాకు ధ్యానం తెలిసినటువంటి తొలి రోజుల్లో ధ్యానం అంటే ఇంతే అని పత్రిగారు చెప్పిన తర్వాత, ఏమీ లేదు, కళ్ళు 2 మూసుకో, చేతుల్లో చేతులు పెట్టుకో, కాళ్ళు 2 కట్టుకో, నీ జరుగుతున్న శ్వాసను గమనించు, దాని పేరే ధ్యానము, నువ్వు ఇది చేస్తే చాలు, నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావని చెప్పారు. నాకు నవ్వు వచ్చింది, సందేహం వచ్చింది. ఇది ఎలా సాధ్యం? ధ్యానంతో ఎలా సాధిస్తాం ఆరోగ్యాన్ని? ధ్యానంతో ఎలా సాధిస్తాం సంకల్ప శక్తిని? ధ్యానంతో ఎలా సాధిస్తాం మన కోరికల్ని? ధ్యానంతో ఎలా సాధిస్తాం మనకు కావలసిన వాటిని? ఊరికే కళ్ళు 2 మూసుకుంటే అయిపోతుందా? శ్వాస మీద ధ్యాస పెడితే అయిపోతుందా అన్న ప్రశ్న, అన్న సందేహము చిన్నగా కాదు, కొండంత సందేహము నాకే అడ్డొచ్చింది. సరే, ధ్యానం అంటే ఖర్చు లేదు కదా, వేరే ఏమి చెప్పలేదు కదా, ప్రేయర్ చెప్పలేదు, మంత్రం చెప్పలేదు, ఖర్చు చెప్పలేదు, కాషాయ వస్త్రాలు చెప్పలేదు, ముహూర్తం చెప్పలేదు, ఎప్పుడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎంతసేపైనా కూర్చోవచ్చు అని చెప్తున్నారు కదా. సరే, ప్రయత్నిద్దామని కళ్ళు మూస్తే కళ్ళు మూసిన మరుక్షణం నుంచి శ్వాస మీద ధ్యాస లేదు, ఎక్కడెక్కడికో పోతుంది. అయితే భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది, లేకపోతే అంతా గందరగోళం ఉన్నటువంటి వెనక్కి వెళ్ళిపోతుంది. ధ్యాస ఇక్కడ కుదరట్లేదు. ఇది ఎలా సాధ్యం అంటే చెయ్యాలి 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 అప్పుడే కుదురుతుంది అంటారు. ఎన్ని రోజులు చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. శ్వాస మీద ధ్యాస అని చెప్పారు కానీ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు. కొంతమంది ఇక్కడ అంటున్నారు, 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 కొంతమంది ఇక్కడ అంటున్నారు. అన్ని ప్రక్రియలే ఫ్రెండ్స్. ఇవన్నీ తప్పు అంటే అన్నీ రైటే.
కానీ అవగాహన వచ్చి అర్థమయ్యి ఆచరించడానికి వచ్చినప్పుడు నీకు ఇవన్నీ వాటిలో ఉన్న లాభాలన్నీ అసలు శ్వాస మీద ధ్యాస అన్న ఆ ఒక్క పదానికి ఉన్న అర్థాలు నువ్వు చేస్తున్న కొలది నీకు అర్థమవుతున్న కొలది మారిపోతుంటాయి. అసలు శ్వాస అన్నది ఎంత ఉందో మనకు తెలియదు, ఎప్పుడు తీసుకుంటున్నామో తెలియదు, ఎప్పుడు వదిలేస్తున్నామో తెలియదు. అందుకే శాస్త్రీయంగా మనం చూస్తే తొలి శ్వాసను మనం వదిలితే జన్మ ప్రారంభమవుతుంది, జీవితం ప్రారంభమవుతుంది. ఆ చిట్ట చివరి శ్వాసను ఆపేస్తే దాని పేరు ముగింపు అవుతుంది. ఇది సహజంగా సత్యంగా జరిగే ప్రక్రియ. కానీ మనకి ఎలా అర్థమవుతుందంటే తొలి శ్వాస జీవితమని, చివరి శ్వాస మరణమని అంటాం. కాదు మిత్రులారా, శ్వాసను తీసుకో ముందు మనం శ్వాసను వదులుతాం. ఇది మెడికల్ టెక్నాలజీలో తెలిసిన అందరికీ ఇది విదితమే. ఆ ఊపిరితిత్తుల నుంచి మనం గాలి మొట్టమొదటి వదలడంతో ప్రారంభించి చిట్ట చివరి పీల్చుకోవడం ఎప్పుడైతే అయిపోతుందో దాంతో క్లోజ్. కానీ ఇన్ని రోజులు మనతోనే ఉండే ఈ శ్వాస విజ్ఞానము, దీని మీద ధ్యాస పెట్టాలన్న కనీస శ్రద్ధ, కనీస సబూరి మనకు లేకపోవడం కడు విచారకరం. ఇది ఉంటే జీవుడు, ఇది ఉంటేనే శివం, శ్వాస ఉంటేనే శివం, శ్వాస లేకపోతే శవం, ఇలాంటి పదాలన్నీ తెలుసు. ఎవరో వచ్చి మన ముక్కు పైన వేలు పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పే వరకు ఈ వెళ్ళిపోయినోడికి తెలియదు దాని తాలూకా విలువ, శ్వాస తాలూకా విలువ. ఈ ముక్కు దగ్గర చేయి పెట్టి చెప్పినోడికి తెలియదు శ్వాస యొక్క విలువ. వాడు ఒకరోజు వెళ్ళిపోతాడు. మరి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము? మన ధ్యాస అంతా ఎక్కడ పెడుతున్నాం, మనం శ్రద్ధ అంతా ఎక్కడ పెడుతున్నాం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎంత హాస్యాస్పదం అంటే, ధ్యానం చేస్తే నీకు అన్నీ సాధ్యమవుతాయి, అన్నీ సాధించగలుగుతావు అని ఎవరైనా ఒక మాట చెప్తే ఆ మొదట్లో విన్నప్పుడు ఎంత నవ్వులాటగా ఉంటుందో, సత్యం అలాగే ఉంటుంది, అంతే నవ్వులాటగా ఉంటుంది. కానీ దాని విలువ తెలుసుకొని చేసిన వాడికి చేసినంత మహాదేవ, పొందిన వాడికి పొందినంత మహాదేవ, అర్థమైన వాడికి అర్థమైనంత, అవగతమైన వాడికి అవగతమైనంత, ఆచరించిన వాడికి ఆచరించినంత. సాక్షాత్తు శవంగా ఉన్న నువ్వు, కాయపు వాసంతో ఉన్న నువ్వు కైలాసవాసి అవుతావు, శివుడు అవుతావు అని ఎవరైనా చెప్పినా అర్థం కాదు, అవగతం కాదు. కానీ తాళపు చెవులు తెరిచి ప్రవేశం ప్రారంభిస్తే, సాధన ప్రారంభిస్తే ఒక రోజుకి నువ్వు ఆది గురువు అవుతావు, ఆది యోగి అవుతావు, పరమశివుడు అవుతావన్న పరమసత్యమే శ్వాస మీద ధ్యాస వెనకాతలు ఉన్నటువంటి అపారమైనటువంటి శాస్త్రం, అపారమైనటువంటి విజ్ఞానం. మనం గొప్పగా అవ్వడానికి, గొప్పగా కాకపోవడానికి ఏ భగవంతుడిని నిందించక్కర్లేదు. ప్రకృతి, భగవంతుడు, దైవము అందరికీ శ్వాసనిచ్చింది కదా. శ్వాస లేనివారు ఎవరూ లేరు కదా, ముడిసరుకు లేనివారు ఎవరూ లేరు కదా. కానీ ఆ ముడిసరుకుని ఒక అద్భుతమైన పదార్థంగా సద్వినియోగం చేసుకోలేక అద్భుతమైనటువంటి వనరులను, సహజ వనరులను దుర్వినియోగం చేసుకున్న తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు శ్వాస ఉండగా శ్వాస తాలూకు విలువను గుర్తించక, మరి శ్వాస మీద ధ్యాస పెట్టలేక, శ్వాస పోయిన తర్వాత ఒక ప్రేతాత్మల, ఒక భూతాత్మల ఏడుస్తూ ఇక్కడ తిరుగుతున్నటువంటి అనేక మందిని చూస్తూ ఉన్నాం. అయినా మనకి గుర్తు రావట్లేదు, బుద్ధి రావట్లేదు. గడిచిన 30 సంవత్సరాల్లో పితామహ పత్రిజీ విశేషమైనటువంటి కృషితో శ్వాస మీద ధ్యాస అన్న పదానికి, ఆ యొక్క అధ్యాయానికి, ఆ యొక్క మహాశాస్త్రానికి మహా అభిషేకం చేస్తూ లక్షల మంది, కోట్ల మందికి శ్వాసలో ఉన్న శక్తిని తెలియచేస్తూ నడిపించినటువంటి మహా ఉద్యమమే, మహోద్యమమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇప్పుడిప్పుడు శ్వాస మీద ధ్యాస ద్వారా శ్వాసతో సంజీవిని పొందవచ్చునని, శ్వాస కామధేనువని, శ్వాస కల్పతరువని, శ్వాస ఐరావతమని, శ్వాస చింతామణి అని,
శ్వాస అమృతమని గుర్తెరగడం సత్యలోకానికి, మానవలోకానికి శుభప్రదమైనటువంటి ఘడియలు వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంత అద్భుతం ఉంది మన చోట, మన దగ్గరే నిత్యం ఉన్నటువంటి ఈ శ్వాసలో. అందుకే అంటాడు యోగి వేమన, ముక్కులోని గాలి ముక్తికి మలిదారి. అయ్యా, ఏ బాధల నుంచి, ఏ దుఃఖాల నుంచి, ఏ అనారోగ్యాల నుంచి, ఏ అశాంతి నుంచి, ఏ అజ్ఞానం నుంచి నీకు ముక్తి లేదు, విడుదల లేదు అని భయపడుతున్నావో, బాధపడుతున్నావో, దుఃఖిస్తున్నావో, దాని నుంచి నువ్వు బయటపడాలంటే నీ దగ్గరే ఉంది అసలు సిసలైనటువంటి వనరు, దాని పేరే శ్వాస. దాని మీద ధ్యాస పెట్టు, నువ్వు అన్నిటి నుంచి బయటపడతావు అని చెప్పి ఒక్క మాటలో చెప్పాడు. ముక్కులోని గాలి ముక్తికి మలిదారి. ముక్తి అంటే మనం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వచ్చేది ఏది కాదు. ముక్తి అంటే మనం ఈ శరీరంతో ఉండగానే, ఈ జీవితకాలంలోనే దేని నుంచి అయితే మనం బాధపడుతున్నామో ఆ బాధ నుంచి బయటపడడం ముక్తి, లేదు విముక్తి. భగవాన్ సత్యసాయిబాబా అంటారు, అయ్యా, ధ్యానం అంటే మరేమో కాదు, నువ్వు కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టి సాధనలో ఉండు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి ఒక గ్యాప్ వస్తుంటుంది, చిన్న గ్యాప్, చిన్న విరామం. ఆ విరామం పేరే ధ్యానమయ్యా. ఆలోచనకి ఆలోచనకి మధ్యనున్నటువంటి ఇంటర్ రిలేటెడ్ గ్యాప్. తొలి రోజుల్లో ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆలోచనల మీద ఆలోచనలు పుంఖాలుగా వస్తాయి, అది సహజమే. కానీ ఎప్పుడైతే మనం కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను ఇక్కడో గమనించడం ప్రారంభిస్తే, సాధన చేయడం ప్రారంభిస్తే, అడ్డదారులు వెతుక్కోకుండా ఈ ప్రయత్నం ప్రారంభిస్తే, నీ ఆలోచనలు పుంఖాల నుంచి నెమ్మదిగా వస్తూ ఒక ఆలోచన వస్తుంది, ఒక నిమిషం విరామం వచ్చి ఇంకొక ఆలోచన వస్తుంది, తప్పేమీ లేదు. ఈ ఒక్క నిమిషం పేరే ధ్యానము అంటారు భగవాన్ సత్యసాయిబాబా. ఈ ప్రక్రియలో నువ్వు పరిపక్వత, సాధన, పర్ఫెక్షన్ సాధిస్తే, రమణ మహర్షి చెప్తాడు, భగవాన్ రమణ మహర్షి, కాలాతీతంలో కాలాతీతుడిగా ఉండడమే ధ్యానమని. అంటే నేను ఇంతసేపు చిత్తవృత్తి నిరోధంలో ఉన్నాను, ఇంతసేపు ధ్యాసలో ఉన్నాను అని నువ్వు చెప్పుకోక్కర్లేదు. కాల అతీతంలో కాలాతీతుడిగా ఉండడం. ఇది నీకు ఇక్కడ 1 నిమిషం పాటు, ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు, ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు. కానీ ఆ లోకాలలో దానికి అతీతము, దానికి సమయమే లేదు, కొలడానికి లేదు. 1000 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, 1,00,000 సంవత్సరాలు కావచ్చు అంటాడు రమణ మహర్షి. కాబట్టి ముందు శ్వాస మీద ధ్యాస పెడితే, సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసను గమనించడమే మొదటి శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస శాస్త్రంలో 3 పదాలు అర్థమవుతాయి. 1 శ్వాస ఉన్నదని తెలుసుకోవడం, 2 దాని మీదను గమనించడం మీద, 3 ధ్యాస, దానినే గమనిస్తూ ఉండడం. దీని పేరు ధ్యాస మహాశాస్త్రం. ఇది అసలు సిసలైనటువంటి పదం. ధ్యాస, అటెన్షన్. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి, అంతరాయాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కళ్ళు తెరవద్దు. దీని మీద నువ్వు ఎంతసేపు పెడుతున్నావు? నీ ఉశ్వాస నిశ్వాసల ప్రక్రియను ఎంత సరళంగా, ఎంత సహజంగా గమనిస్తున్నావు? ఎంతసేపు గమనిస్తున్నావు అన్నది ఇక్కడ ప్రశ్నే కాదు. ముందు సమయంలోకి వెళ్ళిపోకండి. కనీసం 2 శ్వాసలనైనా నేను సరిగ్గా గమనిస్తున్నానా లేదా? ఈరోజు సాధన ఇంతే. రేపు 3 శ్వాసలను, ఎల్లుండి 4 శ్వాసలను, తర్వాత 5 శ్వాసలను గమనిద్దాం. ఏ ఆలోచన లేకుండా సహజంగా, సరళంగా. ఒకవేళ మధ్యలో అంతరాయం అయిందనుకోండి, కళ్ళు తెరవద్దు, మళ్ళీ 5 శ్వాసల్ని సరిగ్గా గమనించే ప్రక్రియ చేద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇది శ్వాస అన్నమాట, దాని మీద ధ్యాస పెట్టడం అన్నది ఇదన్నమాట. ఈ ధ్యాస నీకేం చేస్తుంది అంటే, నీలోని అంతర్గతంగా
నిబిడీకృతమైనటువంటి అనేక శక్తుల్ని మేల్కొలుపుతుంది ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఎంతసేపు కుదిరింది కుదరలేదు ఇది ఒక అంశం కాదు, ఇది పక్కన పెట్టండి, ఇది సాధన. కానీ నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నంలో నువ్వు పెట్టిన ధ్యాస వల్ల నీలోని ఆ యొక్క అద్భుతమైనటువంటి పర్ఫెక్షన్, ధ్యాస, అటెన్షన్ అన్నది మేల్కొల్పబడుతుంది. దీనికి ఇంకొక శాస్త్రం లేదు, ఇంకొక భోజనం లేదు, ఇంకొకటి ఏదీ లేదు. సకల శక్తులు నీలో నిబిడీకృతం ఉన్నాయి. ఏకాగ్రత, నైపుణ్యము, జ్ఞాపక శక్తి, సహజత్వము, మిత్రత్వము, ప్రేమతత్వము, సేవాతత్వము, శక్తితత్వము, దైవత్వము అన్నీ నీలోనే ఉన్నాయి. తాళపు చెవి లేక, దాన్ని సాధించుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్న శ్వాసను కోల్పోయే పరిస్థితికి వచ్చాం. నువ్వు గనక శ్వాస మీద ధ్యాస పెడితే ముల్లోకాల్లో ఏదైతే ఉందో అది నీ దగ్గరికే వస్తుందంటాడు ఓషో మహాత్ముడు. ఇది కదా సాధించాలి ఫస్ట్. ఏదైనా సరే, నువ్వు పొందాల్సిందైనా సరే, కోరుకున్నదైనా సరే, ఏదైనా నువ్వు సాధించవచ్చు. నీ ధ్యానము నీకు వరప్రసాదం అవుతుంది అంటారు పితామహ పత్రిజీ. వరప్రసాదం ఎవరో వచ్చి ఇచ్చేది సహాయమే, నీకు నువ్వు ప్రసాదించుకుంటే దాని పేరు వరప్రసాదం. నీకు ఆరోగ్యం కావాలా, శ్వాస మీద ధ్యాస పెట్టు. నీకు ఐశ్వర్యం కావాలా, శ్వాస మీద ధ్యాస పెట్టు. నీకు శక్తి కావాలా, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు. నీకు యుక్తి కావాలా, శ్వాస మీద ధ్యాస పెట్టు. సరైనటువంటి జీవన విధానం కావాలా, శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ శ్వాస మీద ధ్యాస, నీ ధ్యాసను బట్టి నువ్వు కావలసింది నువ్వు పొందుతావు. బలవంతుడు కావాలా, భగవంతుడు కావాలా, అది నీ ఇష్టం. కానీ నీ ధ్యాస దాని మీద ఉండాలి. ధ్యాస మానవుణ్ణి మాధవుడిగా తీర్చే అద్భుతమైన అంతర్గత సహజత్వమైనటువంటి ప్రక్రియ ధ్యాస. ఇది మేల్కొల్పే మహా సాధనే శ్వాస మీద ధ్యాస. ఇది మర్చిపోయి నాకు కుదరలేదు, నాకు వీలు పడట్లేదు, నాకు నిద్ర వస్తుంది, నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, నాకు చెమటలు వస్తున్నాయి, నాకు దురదలు వస్తున్నాయి, నేను ఊగుతున్నాను. ఓకే, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరగాలి, ఇవన్నీ అనుభవాలే. కానీ మనం మర్చిపోకుండా ఉండాల్సింది, కడు ఎరుకుతో ఉండాల్సింది, మనం కళ్ళు రెండు మూసుకొని కూర్చున్న తర్వాత 5 నిమిషాలని కూర్చోండి. 5 నిమిషాలైనా మీ శ్వాస మీద ధ్యాస. మీరు ఎక్కడైనా పెట్టండి, ఎక్కడైనా, తర్వాత అర్థమవుతుంది మీకు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అలా వెళ్తుంది మీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. అసలు శ్వాస ఎక్కడుందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియకుండా శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలంటే అసలు శ్వాసే తెలియనప్పుడు ధ్యాస ఎక్కడ పెడతాం? ఇది ప్రశ్న కాదు, ఇది సందేహం, అంతకంటే కాదు. అందుకే అంటాడు, కాయపు టూర్పిరిలో గని ఉన్నది యోగీశ్వరులకు అంటాడు అన్నమాచార్యుడు. కాయము, శరీరము, ఊపిరి, శ్వాస గని ఉన్నది యోగీశ్వరులకు, రోగీశ్వరులకు కాదు. యోగీశ్వరులకు గని దొరుకుతుంది, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ధ్యాస శాస్త్రం ఈవేళ ముఖ్యంగా యువతి యువకులకి అత్యంత అవసరమైనటువంటి శాస్త్రం. ప్రతి విషయంలోనూ మతిమరుపు, జ్ఞాపక శక్తి కోల్పోవడం, భవిష్యత్ అంటే భయం, బెంగ, గందరగోళం, ఒక పక్క సామాజిక విపత్తులు, ఇంకో పక్క సంఘపరమైన విపత్తులు, భవిష్యత్ అంతా గందరగోళం. ఈ పరిస్థితుల్లో ప్రతి యువతి యువకుడు ఎంత చిన్నప్పటి నుంచి వీలైతే అంత చిన్నప్పటి నుంచి తనలో ఉన్న గనిని బయటకు తీసుకోవాలి. ఇంకొక పెద్ద ప్రమాదం ఈవేళ మానవాళిని ఆవరిస్తుంది, మతిమరుపు, న్యూరో వీక్నెసెస్. ఆ కణాలకి, ఆ పరమాణువులకి శక్తి లేకుండా ఉండడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, సంవత్సరం అంతా చదివిన ఆ పరీక్షల్లో కూర్చున్నప్పుడు ఒక్కటంటే ఒకటి గుర్తు రాకపోవడం, ఒకవేళ గుర్తొచ్చినా తప్పు గుర్తు రావడం, ఏకసంధాగ్రహ అన్న పదమే కనిపించినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ఏకసంధాగ్రహాలు కావాల్సినటువంటి పరిస్థితి, కాంపిటీషన్. ఇంత సమయంలో ఇన్ని ప్రశ్నలకి ఇంత ఆన్సర్ చేయాలి, ఇన్ని రంగాలలో ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి. చదవలేదా అంటే చదివాం, కష్టపడలేదంటే కష్టపడ్డాం, వినలేదంటే విన్నాం,
హోంవర్క్ చేయలేదంటే చేశాం, ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి నీరసము, భయము, జ్వరము, వాంతులు, విరోచనాలు, ఒక్క సమాధానం గుర్తు రాకపోవడం. ధ్యానం అంటే, శ్వాస మీద ధ్యాస అంటే ఎవరో ముసలోళ్ళకో ముతగోలకో కాదు, ఎవరికో కాదు, సమస్త మానవాళికి, ముఖ్యంగా యువతి యువకులకి శ్వాస మీద ధ్యాస సంజీవిని, సరస్వతి జ్ఞాన వరప్రసాదిని అని చెప్పక తప్పదు. మిత్రులారా, ఎంతసేపు వీలైతే అంతసేపు ప్రయత్నించండి. ఒక్క రోజులో రాదు, ఒక నెలలో రాదు, సంవత్సరంలో రాకుండా ఎలా ఉంటుంది? కానీ ఈ ప్రయత్నంలోనే మీలో ఉన్న అమేయమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తులను అతసహజంగా బయటికి తీసుకురాగలుగుతారు. ధ్యాస, ఈవేళ మానవాళికి ధ్యాస శాస్త్రము ఒక అధ్యయనం ప్రకారము కనీసం 120 సెకండ్లు కూడా ఉండట్లేదు అన్నది అధ్యయనం తాలూకా సారాంశం. ఆ రంగంలో ఉన్న నిపుణులు ప్రపంచవ్యాప్తంగా మానవాళి మీద, ముఖ్యంగా యువతి యువకుల మీద జరిగినటువంటి అనేక పరిశోధనలలో 2 నిమిషాలు కూడా ఒక వ్యక్తికి ధ్యాస ఉండట్లేదు. మరి అటువంటి వ్యక్తి ఆయన జీవితంలో ఏ రంగంలోనైనా ఎలా ఉన్నతిని సాధిస్తాడు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, ప్రపంచాన్ని కలవరపెడుతుంది. రేపు ఈ యువతతో ఏ భవితను మనం నిర్మించగలం? వీళ్ళందరికీ ఏమిటి మందు? వ్యాక్సిన్స్ లేవు, ధ్యాసను పెంచడానికి మందులు లేవు, ఇంకొక మంత్రాలు లేవు. ఎవరికి వారు సాధనతో వారి ధ్యాసను వాళ్ళు పెంచుకోవాల్సినటువంటి అవసరం సాధ్యమైంది. నాకు ధ్యాస కుదరట్లేదు, కళ్ళు 2 మూసుకొని 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నానన్న మాటల నుంచి నేను అర్ధగంట ఎందుకు కూర్చోలేను, నాకు ధ్యాస ఎందుకు కుదరదు అని మనకు మనమే పరీక్ష పెట్టుకొని ప్రతిరోజు ఒక అర్ధగంట మనం సాధన చేస్తే మన 90 సెకండ్లు 120 సెకండ్లు ఉన్నటువంటి ఆ ధ్యాస కనీసం అంటే ఒక 3, 4, 5 నిమిషాలకు మనం తీసుకురాగలిగితే మన భౌతిక జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని పొందుతాం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతాం, ఆనందమైన జీవితాన్ని పొందుతాం, లక్ష్య సాధనలో ముందుంటాం. యూ కెన్ అచీవ్ అవర్ గోల్స్ వెరీ ఈజీలీ. మన ఎఫర్ట్స్, మన జ్ఞాపక శక్తి, మన బుద్ధి, మన బలం, మన స్థైర్యం మనకి అందుబాటులోకి వస్తాయి. మన వ్యాపార రంగాల్లో రాణిస్తాం, మన నైపుణ్యత పెరుగుతుంది, మన ఉత్పత్తి పెరుగుతుంది కేవలం 5 నిమిషాలు సాధిస్తే. మరి బుద్ధుడు చెప్పినట్లు, పితామహ పత్రిజీ చెప్పినట్లు మన ధ్యాస శాస్త్రము కనీసం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కనుక సాధించిస్తే వి బికమ్ ఏ వాకింగ్ గాడ్. మనం నడుస్తున్న దైవాలం అయిపోతాం. అమేయమైనటువంటి జ్ఞాపక శక్తి, నైపుణ్యత, జీవన విధానం, యు బికమ్ లైక్ ఎ వాకింగ్ కృష్ణ, వాకింగ్ జీసస్, వాకింగ్ బుద్ధ అయి తీరుతారు. చెయ్యవలసిందంతా చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస. ఈ పదం వినడానికి చాలా సులభం, అనడానికి అంతకంటే సులభం, చేయడానికి మాత్రం చాలా కష్టం. కానీ సాధనతో పనులు సమకూరు ధరలోను కదా. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమి సాధిస్తాము అనుకున్న నేను తర్వాత ప్రయాణంలో శ్వాస మీద ధ్యాస పెట్టిన వారి అనుభవాలన్నీ వినగా 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 వారు సాధించిన విజయాలని నేను అవగతం చేసుకుని, నేను అర్థం చేసుకుని, నేను తెలుసుకున్నది శ్వాస మీద ధ్యాస పెడితే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని ఘంటాపదంగా చెప్పగలను, నిస్సందేహంగా చెప్పగలను, నిస్సంకోచంగా చెప్పగలను. ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ శ్వాస మీద ధ్యాస ప్రక్రియకు అగ్రతాంబూలం ఇస్తూ ప్రతి ఒక్కరిని శ్వాస మీద ధ్యాస పుత్రులుగా, వాయుపుత్రులుగా, సంజీవిని అధిపతులుగా తీర్చిదిద్దాలని విశేషంగా ప్రయత్నిస్తుంది. శ్వాస మీద ధ్యాస అన్నటువంటి విశేషమైనటువంటి పరిశోధన నేటి మానవాళికి, రేపటి మానవాళికి శ్రీరామరక్ష, సందేహమే లేదు. ఒక వ్యక్తి ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి భౌతికపరమైన, ఆరోగ్యపరమైన, మానసికపరమైన
ఆర్థికపరమైన, భవిష్యత్తుపరమైన, బంధపరమైన, సమాజపరమైన సకల సమస్యల నుంచి తనను తాను ఉద్ధరించుకోవడానికి, తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్న శ్వాసయే శ్రీరామ రక్ష అని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని సాక్షాత్తు కలియుగ దైవంగా విరాజిల్లుతున్న వెంకటేశ్వర స్వామి మరి అన్నమాచార్యుల ద్వారా ఒక కీర్తన ద్వారా మనకి అందించారు. అందరికీ తెలిసినటువంటి కీర్తనే, అందరూ నిత్యము పాడే కీర్తనే. కానీ తాళపు చెవులు పట్టుకున్నది మాత్రము శ్రీనివాసుడు, సిద్విలాసుడు. తాళపు చెవులు లేకపోతే కీర్తన వింటున్నాము, ఆ విషయాలన్నీ తెలుసుకుంటున్నాము, మనం వచ్చి మాత్రం గోల చేస్తున్నాము. మన పేరు శ్రీనివాసుడే, శ్రీనివాసుడిలా జీవిస్తున్నాం. మన ఇంటి పేరు ఆనంద నిలయమే, మన ఇల్లు మాత్రం దుఃఖ నిలయంగా జీవిస్తున్నాం. ఇంట్లోకి వెళ్ళాలంటే భయం, అన్నీ బాధలే. పాట మాత్రం వింటున్నాం, కీర్తిస్తున్నాం. అదిగో అల్లదిగో శ్రీహరి నివాసము, 10,000 శేషుల పడగల మయం. అయినా కానీ ఆయన హాయిగా కింద సముద్రము, పైన 10,000 శేషులు ఏ క్షణమైనా కాటేయడానికి సిద్ధమైనటువంటి సర్పాల మధ్యన హాయిగా శ్రేణించి సిద్ధిలాసంగా నవ్వుతూ ఉన్నాడు. 10,000 సమస్యలు కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయి. శారీరక, మానసిక, ఆర్థిక, బంధపరమైన, లోకపరమైన, ఇహపరమైన, భౌతికపరమైన అనేక రకాల సమస్యలు. కాలనాగంటే ఆభరణాలు కాదు, కాలకూట విషంతో ఏ క్షణమైనా కాటేయడానికి సిద్ధంగా ఉన్న సమస్య అని. అలాంటివి ఎన్ని ఉన్నాయి ఆయన పైన? 10,000 ఉన్నాయి. అయినా ఆయన నివాసము శ్రీహరివాసము, ఆయన నిలయము ఆనంద నిలయము. మరి ఇక్కడో మహా అయితే 5-6 సమస్యలు మనకున్నాయి. అప్పులు, సొప్పులు, ఈతి బాధలు, ఆర్థిక బాధలు, శారీరక బాధలు, బంధపరమైన బాధలు. దీన్ని తట్టుకోలేక ఇవి కాటేస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఆయనేమో 10,000 శేషులు పడగల అలా ఏ క్షణమైనా కాటేయడానికి సిద్ధంగా ఉన్నా, కింద సముద్రం ఉన్నా హాయిగా వాటిపైన శయనించి విశ్రమించి శ్రీనివాస సిద్విలాస ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన సందేశం ఇది. నాకు ఉన్నాయా బాధలు మీకంటే ఎక్కువ? మీరైతే బాధలు ఉన్నాయని నా దగ్గరకు వస్తున్నారు, నా దగ్గర ఉన్న బాధలకు నేను ఎక్కడికి వెళ్ళను, కానీ నేను హాయిగా ఉన్నాను కదా, ఇది తెలుసుకోండి అన్న సందేశం ఇస్తున్నాడు ఆయన. ఇది ఎలా సాధ్యం అంటే ఆ కీర్తనలోనే చెప్తాడు, ముంగిటనున్నదదుగో మూలధనము. నా దగ్గర మూలధనం ముందుంది, అందుకు ఈ 10,000 కాదు కదా, 10,000కి ఇంకో 10,000 సమస్యలు వచ్చినా నన్నేమీ చెయ్యలేవు. పైపెచ్చు కాటేద్దామొచ్చినటువంటి కాలనాగులన్నీ నాకు శయనమైనాయి, ఆభరణమైనాయి. ముంచేద్దామన్న సముద్రము తేలి ఆడి పాల సముద్రమై ఉంది. మరి మీరు కూడా అది సాధించవచ్చు. మీ నివాసము శ్రీనివాసమే, మీ నిలయము ఆనంద నిలయమే అని చెప్పకనే చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఎలా సాధ్యమైంది స్వామి అని అన్నమాచార్యుడు అడిగాడు. ముంగిటినన్నదదిగో మూలధనము అన్నాడు. ఇక్కడ విషయం ఏమనుకున్నామంటే, ఓహో ఆయనకు మూలధనం ఉంది కాబట్టి ఆయనకి ఎన్ని సమస్యలున్నా మూలధనం ఉన్నటువంటి బలంతో ఆయన బయటపడుతున్నాడు, హాయిగా ఉంటున్నాడు, 7 కొండలవాడ వెంకటేశ అనుకుంటున్నాం. కానీ ఆయన చెప్పింది నా ముందే ఉన్నదని చెప్పలేదు, అందరికీ చెప్పాడు. ముంగిట ఉన్నదదుగో మూలధనము. ఎవడైతే సమస్యలతో సతమవుతూ ఉన్నాడో వాడి ముందే మూలధనం ఉంది అని ఆయన అంతరార్థం. ముందు అంటే ముంగిట అంటే ముందు. ముందు అన్నది ఏ మనిషికి చూసినా కంటికి ఏం కనిపించదు. ముందు ఉండేది ముక్కు ఒకటే ఎవరికైనా. ఆ ముక్కులో ఉన్న మూలధనమే శ్వాస. ఆ రహస్యాన్ని, ఆ తాళపు చెవిని వెంకటేశ్వర స్వామి ఆ కీర్తన ద్వారా అన్నమాచార్యుడికి ఎరుకుపరిచాడు మనందరి కోసం. దాని మీద నేను ధ్యాస పెట్టి ఉన్నాను. ఈ 10,000కు 10,000 వచ్చినా నాకు ఆభరణాలు అవుతున్నాయి. నేను లక్ష్మీపతిగా ఉన్నాను, శ్రీనివాసుడిగా ఉన్నాను, సిద్విలాసుడిగా ఉన్నాను. మీరు అలా ఉండొచ్చు
అని శ్వాస మీద ధ్యాస పట్ల ఉన్నటువంటి అపారమైన విజ్ఞానాన్ని వెంకటేశ్వర స్వామి అంత సులభంగా అంత సునాయాసంగా మనకు అందించారు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాస తర్వాత అంశాల్లో మనకు వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళందరూ ధ్యాస మీద ధ్యాస పెట్టడం ప్రారంభించాలి. అప్పుడు కదా అసలు సిసలైనటువంటి ధ్యాన ఫలాలు, ఆధ్యాత్మిక అర్థాలు, అద్భుతమైన అలౌకిక జీవితాలు మన చేతిలోకి వస్తాయి. ముందు స్టెప్లో శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం, తర్వాత స్టెప్లో మాట మీద ధ్యాస పెడితే జ్ఞానం అన్న విషయం అర్థమవుతుంది. మన నోటిలోని మాటలే మన నుదుటి మీద రాతలు అని అర్థమవుతుంది. మన నుదుటి మీద వేరెవరో రాతలు రాయరు, మన నుదుటి మీద మనమే రాతలు రాసుకుంటున్నాం. అలా రాసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మన నోటిలోని మాట. మన నోటిలోని మాట సవ్యంగా రావాలంటే మనకు జ్ఞానం ఉండాలి, మనకు ధ్యాస ఉండాలి అన్నటువంటి పరమ సత్యము అందరికీ అర్థమవుతుంది. అందుకే అంటారు పత్రిజీ, శ్వాస మీద ధ్యాస ధ్యానము, నోటిలోని మాట మీద ధ్యాస జ్ఞానము. ఏ పనుల్లో ఉన్నోళ్ళైనా వారు చేస్తున్న పనుల పట్ల ధ్యాస పెట్టాలి. ఉద్యోగ అయితే ఉద్యోగ బాధ్యత నిర్వర్తన మీద, కర్తవ్య నిర్వహణ మీద, వ్యాపార అయితే వ్యాపార రంగం మీద, గృహిణి అయితే గృహ నిర్వహణ పట్ల, ఒక కెమెరామెన్ అయితే కెమెరా తీసే విధానం పట్ల, ఎవరు ఏ పనుల్లో ఉంటే ఆ పనుల పట్ల ధ్యాస పెడితే అక్కడ అద్భుతమైనటువంటి ప్రొడక్టివిటీ, అద్భుతమైనటువంటి సత్యము, అద్భుతమైనటువంటి సౌందర్యము సాక్షాత్కరిస్తుంది ధ్యానం వల్ల, శ్వాస మీద ధ్యాస వల్ల. మాట్లాడుతూ ఉన్న వాళ్ళు వాళ్ళ మాట మీద ధ్యాస పెట్టడం వల్ల మరింత అద్భుతమైన అమృతాన్ని అందించగలుగుతారు. ఒక పెయింటర్ తన పెయింటింగ్ మీద ధ్యాస పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి కళను, ఆ యొక్క చిత్ర సౌందర్యాన్ని మరింత సజీవంగా అందించగలుగుతాడు. ఒక గాయకుడు తన గానం పట్ల ధ్యాస పెట్టడం వల్ల అద్భుతమైన జనరంజకమైనటువంటి గేయాన్ని అందించగలుగుతాడు. ఇలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి పనుల పట్ల ధ్యాస పెట్టాలి అంటే, ఆ ధ్యాస శాస్త్రం పెరగాలి అంటే, ఆ నైపుణ్యత రావాలి అంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారి వారి శ్వాస మీద వారు ధ్యాస పెట్టాలి. ఇది చాలా 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 అత్యంత అవసరమైనటువంటి మౌలికమైనటువంటి శాస్త్రం మిత్రులారా. విద్యార్థులు వారి చదువుల్లో రాణించాలన్నా, వారి ఆటపాటల్లో రాణించాలన్నా, వ్యవహారికులు వారి వ్యవహారాల్లో అద్భుతంగా ఎదగాలన్నా, ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో అద్భుతమైన రాజకీయాలు చేయాలన్నా, సేవా ప్రతినిధులు మరింత సేవను చేయాలన్నా, సమాజంలో ఏ రంగంలో ఉన్నవారైనా ఆయా రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలి అంటే శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానము తప్పనిసరి. తద్వారా మాత్రమే మనం మనుషులందరిగా ఉన్న మనం మహాత్ములుగా ఎదగడానికి, మనలో ఉన్నటువంటి దివ్యత్వము, దైవత్వము, జ్ఞానత్వము విస్తారంగా వికసించడానికి శ్వాస మీద ధ్యాస అన్నది మొట్టమొదటి మెట్టని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ ప్రయత్నించేద్దాం, అనుభవాలు పొందుదాం, ధ్యాసను పెంచుకుందాం, మనలో ఉన్న నైపుణ్యాన్ని, ఉత్పత్తిని, క్రియేటివిటీని బయటికి తీసుకొద్దాం, మన అనుభవాలన్నీ ప్రపంచానికి విస్తారంగా పంచుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.